హలో అండి అందరికీ. ఇదైతే పార్ట్ 2 అండి. ఇంకా మేడం అయితే టాబ్లెట్స్ ఇచ్చారు. ఇంక ఇంటికొచ్చాము. ఇంకా కంటిన్యూస్‌గా ఒక డెలివరీ అయ్యేంత వరకు టాబ్లెట్స్ అయితే యూజ్ చేయమన్నారు. నేనేం చేశానంటే 3 మంత్స్ టాబ్లెట్స్ యూజ్ చేశాను. ఇంకా మధ్యలో ఆపేసాను. ఇంకా వాడడం మానేసాను. ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఏం టాబ్లెట్స్ వాడతావు, ఎప్పుడు ఏం అంటే అప్పట్లో రోజుల్లో ఏంటంటే ఎక్కువ టాబ్లెట్స్ వాడేవాళ్ళు కాదు కదా. ఎక్కువ వాడొద్దు, అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండు, ఎక్కువ టాబ్లెట్స్ వేస్తే టాబ్లెట్స్తో పెరుగుతారు అన్నట్టుగా పెద్దవాళ్ళు అది ఇది చెప్పడం వల్ల నా మైండ్లో ఇంకా అదే ఉంది. అమ్మో ఎక్కువ టాబ్లెట్లు వాడకూడదా, అయితే ఎక్కువ వద్దనేసి 3 మంత్స్ వరకు కంటిన్యూస్గా డైలీ వేసుకున్నాను. 3 మంత్స్ తర్వాత అప్పుడప్పుడు ఎప్పుడో వారానికి ఒకసారో 4 రోజులకు ఒకసారో అలా అయితే వేసుకున్నాను. ఇంకా అలా కంటిన్యూ చేశాను. మంత్లీ చెకప్కి అయితే వెళ్ళేదాన్ని. మేడం అడిగితే వేసుకుంటున్నానని చెప్పేసి ఇంటికి వచ్చేదాన్ని. ఇంకా లాస్ట్కి 7th మంత్ ఎండింగ్ 8th మంత్ ఎంటర్ అయింది స్టార్టింగ్. 8th మంత్లో స్కానింగ్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేయిస్తే డాక్టర్ బ్లడ్ అయితే చాలా తక్కువ ఉందన్నారు. 6 7 ఉందన్నారు. ఇంకా ఏంటమ్మా టాబ్లెట్లు వాడట్లేదా, ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదా, ఎందుకు బ్లడ్ తక్కువ ఉందని అడిగారు. నేను అలా వేసుకుంటున్నాను మేడం, తింటున్నాను అన్నట్టుగా చెప్పాను. మా హస్బెండ్ సడన్గా ఈ అమ్మాయి టాబ్లెట్లు వేసుకోవట్లేదు మేడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇట్లా ఉన్నారంట, అందుకని వేసుకోవట్లేదు అని చెప్పేసిండు. ఇంకా మేడం అరిచేశారు నా పైన. మీ ఇంట్లో వాళ్ళు డాక్టర్లా, ఏమన్నా వాళ్ళు చెప్పినట్టు వింటావా, డాక్టర్లు చెప్పింది వింటావా, నువ్వు నీకేమైనా మైండ్ ఉందా లేదా, టాబ్లెట్లు వేసుకోకపోవడం వల్ల చూడు ఇప్పుడు బ్లడ్ ఇలా తక్కువ ఉందో, బేబీ కూడా లోపల వీక్ అయిపోతుంది, ఇట్లాంటివి అయితే టాబ్లెట్స్ డాక్టర్లు ఎందుకు సజెస్ట్ చేస్తారు, మీకోసమే కదా చెప్పేది, వేసుకోవాలి కదా, మీ ఇంట్లో వాళ్ళ డాక్టర్లా, వాళ్ళు ఏమన్నా అప్పటి రోజుల్లో అయితే ఫుడ్ మంచిగా ఉండేది, అన్ని ఫెసిలిటీస్ లేవు కాబట్టి వాళ్ళు వేసుకోలేదు, చేస్తే గట్టిగా ఉండేవారు, ఇప్పటి రోజుల్లో అన్నీ అలాగ ఉన్నాయి అమ్మ, ఖచ్చితంగా టాబ్లెట్స్ అయితే కంపల్సరీ వాడాలి, ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు, ఇప్పటి నుంచన్నా కంటిన్యూ చెయ్యి అని అన్నారు. ఇంకా మేడం అలా చెప్పాక అప్పటి నుంచి కంటిన్యూ చేశాను. 9th మంత్లో మళ్ళీ స్కానింగ్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ తీసుకుంటే ఆ టాబ్లెట్లు వేసుకోవడం, ఇంకా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కూడా బాగా తీసుకోమన్నారు. బాగా పెరిగిపోయింది ఇంకా